హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇగోండి ఇప్పుడైతే మీకు బ్లౌజులు చూపిస్తున్నాను కదండి. ఇన్ని బ్లౌజులు రోజుకి ఎలా కుట్టాలనేది అయితే నేను వీడియోలో చెప్తానండి. కొన్ని ట్రిక్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి ఈజీగా 10 బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చు సాదా బ్లౌజులు అనేవి. సో ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి మనము ఈజీగా కుట్టుకోవచ్చు. లేదంటే ఒక 3-4 వరకే కుట్టగలమండి, ఎక్కువ కుట్టలేము. అయితే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కుట్టామనుకోండి రోజుకి 10 బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒకే సైజ్ బ్లౌజులు అండి. అందుకోసం నేను ఒక బ్లౌజ్ ఇందులోనే చూపిస్తాను. స్టిచింగ్ చేసేసి సింపుల్గా కొన్ని టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి చాలా ఈజీగా వచ్చేటట్టుగా నేనైతే చూపిస్తాను. ఇగోండి ఇవన్నీ అయితే కటింగ్ చేసినవి అనమాట. ఇందులో ఒక బ్లౌజ్ అయితే మీకు ఇప్పుడు స్టిచింగ్ చేసి చూపిస్తాను. చూడండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఈ బ్లౌజ్ తీసాను కానీ అది కలర్ కనిపించదని ఈ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు స్టిచింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేసుకుంటాం కదండి. కటింగ్ చేసుకునేటప్పుడు సో అప్పుడు అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు అలాగే అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఒకే సైజు కట్ చేసేటప్పుడు అన్ని కలర్స్ కలిపి కట్ చేస్తాం కదా, అందుకోసం. సో ఇప్పుడైతే నేను చూపించాను ఏంటంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ చివరి వచ్చేసరికి క్రాస్గా కొంచెం కట్ చేయాలండి, ముడతలు లేకుండా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇగోండి బ్యాక్ పట్టీ వేయాలి. బ్యాక్ పట్టీ వచ్చేసి ఇగోండి కూర అంచుంటే పర్వాలేదు, లేదంటే చిన్నది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని అయితే ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు ఈ చివరి నుండి స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసేటప్పుడు ఇగోండి కూర అంచు ఉంది కదా, అది పైకి వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. తర్వాత ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా. ఇగోండి ఇలాగ ఫస్ట్ డాట్ అయినా వేసేసుకోవచ్చండి. అయితే నాకు ఆది బ్లౌజ్లో వచ్చేసి ఫస్ట్ డాట్ వేసి లేవు, తర్వాత మొత్తం స్టిచ్ అయ్యాక బ్లౌజ్కి అయితే డాట్స్ వేసి ఉన్నాయి కాబట్టి నేను అలాగే చేస్తాను. ఇలాగ రఫ్ అనేది చేసేసుకోండి. రఫ్ చేసుకొని గోరుతోటి ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను అన్నాను కదండి, అందుకోసం అయితే ఇప్పుడు చెప్తున్నాను. డాట్ వేసాము. ఇగోండి ఇక్కడ ఈ చివరి ఉంది కదా, ఈ చివరి ఏమొచ్చి మనం క్రాస్గా తీసేసుకోవాలి డాట్ నుంచి కొంచెం లోపలికి. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూసుకోండి, చెక్ చేసుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. డార్క్ ఎటువైపు ఉందా, అలాగే లైట్ కలర్ ఎటువైపు ఉందా అని చూసేసుకొని మాత్రం చెక్ చేసుకొని కుట్టుకోవాలి. ఇగోండి డాట్స్ ఉంది కదా, ఆ డాట్ నుండి ఇలా క్రాస్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. క్రాస్ దగ్గర కొంచెం కరువు తిప్పామనుకోండి రౌండ్ వచ్చేస్తుంది, లేదంటే కొంచెం కోపుగా వస్తుంది అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండేది ఈ డాట్ అనేది వేసేసుకోండి. ఇక్కడ థ్రెడ్ అయిపోయింది, నేను మళ్ళీ ఇంకో థ్రెడ్ అనేది పెట్టాను. సో అయిపోయిందండి. ఇప్పుడైతే ఇగోండి ఇప్పుడు ఈ చంకలో ఉండే డాట్ అనమాట. ఇగోండి నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఆల్రెడీ ఈ 2 వేసేసాకి అది వచ్చేస్తుందండి మనకి. అయిపోయింది. ఇగోండి సో ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగుందని చెప్పేసి. ఒక పార్ట్ అయితే వేసేసాం కదా, ఇప్పుడు రెండో పార్ట్ తీసేసుకొని మళ్ళీ డాట్స్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా 2.5 ఇంచీలు అంటే చూసుకోండి. ఆది బ్లౌజ్లోనా వాళ్ళ డాట్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి వేసేసుకోండి. సో అయిపోయిందండి. ఇక్కడట 3వ డాట్ అనమాట. ఇది చంకల నుండి ఇలాగే డాట్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఇగోండి ఇవి క్రాస్ పట్టి అండి. క్రాస్ పట్టి ముందుగానే కట్ చేసేస్తాం కదా. ఇది లైనింగ్ బ్లౌజ్, అది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా, సాదా కాబట్టి పర్వాలేదండి. వేస్ట్ క్లాత్ ఏవైనా ఉంటే ఈ లోపల పెట్టేసి ఇలా కుట్టేవచ్చు, కొంచెం దలసరిగా కనిపించడానికి. సైడ్ని ఇంకో కుట్టు అనేది వేసేయండి ఇలాగా. ఇగోండి ఇలాగా వేసేసాం కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది తీసేయండి. మెజర్మెంట్ ప్రకారం ఉంచేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయండి ఇలాగా. సో అయిపోయిందండి. ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకోండి, ఇది హుక్స్ పట్టి వైపు వస్తుంది అనమాట, అందుకోసం. ఇవి 2 కూడా రెడీ అయిపోయి ఇప్పుడు ఇవి జాయిన్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇవి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు కూడా టిప్ అనేది షేర్ చేస్తాను ఎలాగనేది. ఇవ్వండి ఎక్కువ తక్కువ ఉంటే ఇలా తీసేయండి ముందుగానే. కుట్టేటప్పుడు మళ్ళీ కుట్టేసామనుకోండి ఇంకా అసలు సెట్ అవ్వదనమాట. సో ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ ఏమొచ్చి ఇగోండి షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం వదిలేయండి, క్లాత్ వదిలేసి అక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేయండి. అలాగైతేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి, లేదంటే ఈ ఫ్రంట్ అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇగోండి రెండో కుట్టు కూడా వేసేయండి, డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగోండి ఎక్స్ట్రా ఈ క్లాత్ చిన్న ఉంటే తీసేయండి, నీట్గా ఉంటుంది అనమాట, చూడడానికి కూడా బాగుంటుంది బ్లౌజ్ అనేది. ఇగోండి ఇలాగా. ఇప్పుడు సెకండ్ది అనమాట. సెకండ్ది వచ్చేసి ఇగోండి ఒకటి ఇందాక హుక్స్ పట్టి కాజా పట్టి అనేది పాదం వైపు వెళ్ళింది కదా, ఇప్పుడు మన సైడ్ వచ్చేటట్టుగా ఇలా కుట్టేసుకోండి. ఇలాగా
డాట్ అనేది అక్కడ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఓపెన్ చేశాక ఎలాగ వస్తుందని చెప్తాను. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండేది అక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇగోండి ఇక చూసారా ఈ విధంగా అనమాట నీట్గా వచ్చేస్తుంది. సో రెండు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి వేసేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి నేను 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసేసుకున్నానండి, కొంచెం దలసరగా ఉండడానికి. ఈ పైనుంచి ఇలాగ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారండి, ఎవరికి ఎలాగ నచ్చితే అలాగ వేసేసుకోండి. ఫైనల్గా మనకు లుక్ అనేది బాగా కనిపించాలి, ఫిట్టింగ్ అనేది రావాలి నీట్గా. అంతే అయిపోయిందండి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే కొందరికి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది రివర్స్లో వస్తుంది. సో చూసుకోవాలండి, ఎందుకంటే మనకి కొన్ని సైడ్ అయితే ఒక్కొక్క రకంగా వేస్తారు కదా, అందుకోసం అది బ్లౌజ్ ఇస్తారు కదండి, దాని ప్రకారం వేసిస్తే సరిపోతుంది. ఈ పక్కన ఇంకొక కుట్టు అనేది వేసేసుకొని ఇలాగ వచ్చేయండి. ఇగోండి ఇలాగ. తర్వాత ఈ సైడ్కి ఇలాగ అనేసి తీసేయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పైన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇగోండి ఇలాగా. తర్వాత ఈ కాజా పట్టి వేసేసాం కదా, ఇప్పుడు హుక్స్ పట్టి వేయాలి. ఇగోండి నేనైతే 1.5 ఇంచు క్లాత్ తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రింద నుంచి అనమాట వేస్తున్నాను. అదే చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలవాటు అండి, దాని ప్రకారం అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇందాక ఫోల్డింగ్ చేశాను కదా డాట్ దగ్గర, అలా చేస్తేనే మనకి ఇది వెనక వైపు తిప్పేశాక నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ ముడతలు రావు. లేవంటే ఆ ఫ్రంట్ పార్ట్లోన కొంచెం పైన చిన్న చిన్న ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది. అలా ఫోల్డింగ్ లాగా రాకుండా ఉండాలంటే చిన్నది ఇక్కడ ఏమొచ్చి ప్రిల్లులా పెట్టాలి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగ వెనక వైపు తిప్పేసి మళ్ళీ కుట్టు వేసుకొని ఇలాగ వచ్చేయండి. ఇక్కడ కిందకి మాత్రం రఫ్ చేసుకోండి, లేదంటే ఇంకా ఊడిపోతుంది. ఇగోండి చూసారా, ఇక్కడ కనీసం ముడత అనేది కూడా రాలేదు. ఇప్పుడు చూడండి హుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. నాకైతే వచ్చేసింది. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ ఏమొచ్చి షోల్డర్ జాయింట్ చేయాలి. ఈ షోల్డర్ చూడండి, ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక కుట్టు వేసేయండి. ఇలాగ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేయండి. కటింగ్ చేసినప్పుడు కొంచెం స్లోప్ ఇవ్వకపోతే ఇప్పుడు చిన్న ఇగోండి నెక్ వైపు స్లోప్ ఇచ్చేసి ఈ షోల్డర్కి వచ్చేసరికి ఇంకా అందులోన కలిపేయండి ఫస్ట్ కుట్టులోన. అలాగే రెండో సైడ్ కూడా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి స్ట్రైట్గా, రెండో కుట్టు ఏమొచ్చి నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలి, షోల్డర్ వైపు కలిపేయాలన్నమాట. అలాగైతేనే భుజాలు కూడా జారవండి, కరెక్ట్గా ఉంటాయి. సో అయిపోయిందండి. ఇప్పుడు జాయింట్ చేసాం కదా షోల్డర్స్, ఇక్కడ చిన్నది ఎక్కువ తక్కువ ఏమైనా ఉందనుకోండి క్లాత్, ఇలా తీసేయండి. చిన్నది ఇప్పుడు తీస్తున్నాను కదా, ఈ విధంగా తీస్తేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే ఇంకా అక్కడ కొంచెం ఏదో తేడాలాగే కనిపిస్తుంది అనమాట. అందుకోసం చూసారా ఈ విధంగా చిన్నది వస్తుందండి ఎవరికైనా సరే, ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది తీసేయడమే. సో అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసేసుకోండి. హ్యాండ్స్ దగ్గర కూడా మీకు చెప్తాను చిన్న ట్రిక్ అనేది. ఇవ్వండి హ్యాండ్ ఉంది కదా, ఈ పైన కరువు ఉంది కదా, ఈ కరువు దగ్గర కొంచెం ఇలా రౌండ్ అనేది ఇలాగా కట్ చేసుకోండి. ఇవ్వండి చూసారా, కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చిన్న డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. చూసుకోండి ఒకసారి, షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలి, మిడిల్ దగ్గర కుట్టు అనేది కరెక్ట్గా రావాలన్నమాట. చూసుకొని ఇలాగా ఇక్కడ చూసారా నాకు డాట్లు కూడా కరెక్ట్గా ఒకే దగ్గర వచ్చేసాయి. చిన్న డాట్ పెట్టుకుంటాం కదా, ఒకే దగ్గర వచ్చేసాయి. అయితే ఖర్చు గురించి మనం 1/2 ఇంచు ఉంచుతున్నామా అలాగే 1/2 ఇంచు ఉంచుతున్నామా దాన్ని బట్టే మనము ఈ స్టిచ్ అనేది వేసేసుకొని రావాలి. ఇక్కడ చూడండి మిడిల్లోకి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, మొత్తం తీసేయండి, ఒకసారి కుట్టు విప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేయండి, అలాగే వేసేయకూడదు. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొక కుట్టు వేసుకోండి, డబుల్ స్టిచ్ అనేది. ఇగోండి ఇలాగ కుట్టు అనేది మనం చూసుకోవాలి, పాదం వెడల్పుతోనే వేస్తున్నామా లేదంటే 1/2 ఇంచ్ వేస్తున్నామా దాన్ని బట్టే మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. అయిపోయిందండి. రెండు కూడాను కుట్లు అనేవి వేసేసాం కదా, ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర ఎలాగ వచ్చేసిందో ఆ విధంగా వస్తుంది అనమాట రౌండ్గా. అయితే ఇది స్పీడ్గా ఉంది అనుకుంటే నేనైతే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి, చూడండి ఒకసారి. ఇగోండి ఇలాగా ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చిన్నది తీసేసుకోండి, అలాగైతేనే నీట్గా వచ్చేస్తుంది. ఇవ్వండి ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా, బ్యాక్ వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. లో కటింగ్ అనమాట, లో కటింగ్ చెక్ చేసుకొని మనం కుట్టుకుంటే బాగుంటుంది. లేదంటే ఫ్రంట్ బ్యాక్కి వెళ్ళిపోద్ది, బ్యాక్ ఫ్రంట్కి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా సెట్ అవ్వదు. సో ఇప్పుడైతే ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా
నేనైతే 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచానండి ఇలాగ స్టిచ్ వేసుకోవడానికి. ఇదిగోండి నీట్గా చివరి వరకు ఇలా కుట్టు వేసేయండి. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఈ టిప్స్తో మనం కుట్టామనుకోండి ఈజీగా రోజు 10 బ్లౌజులైనా కుట్టేయవచ్చండి. కాకపోతే కటింగు స్టిచ్చింగ్ రెండు ఒకరోజు అయితే చేయలేమండి. కాకపోతే ముందు రోజు కటింగ్ చేసుకొని ఉంచేసామనుకోండి రెండో రోజు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా రఫ్ చేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు నెక్ పట్టి వేస్తాను చూడండి. నెక్ పట్టి వేసే ముందులా ఇదిగోండి హ్యాండ్ ఈ చివరైతే చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇది హెమ్మింగ్ చేయాలన్నమాట. అందుకోసం క్లాత్ అనేది ఇక్కడట ముద్దుపాటు లేదు కదా, అందుకోసం చిన్న క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. అలాగే ఇప్పుడు రెండో సైడ్ కూడా రెండో హ్యాండ్ ఉంది కదా, ఈ రెండో హ్యాండ్ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఇలా చేసేసుకొని ఇంకా వచ్చేయండి. తర్వాత నెక్ పట్టి వేస్తానండి. నెక్ పట్టి వేసేటప్పుడు కూడాను మనకి హెమ్మింగ్ చేయని అవసరం లేదు అనుకుంటే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు నెక్ వేస్తున్నాను చూడండి. ఈ నెక్ వచ్చేసి క్రాస్ పట్టి తీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇవి క్రాస్ పట్టీలు అనమాట. ఇలాగ కట్ చేసుకోండి. కట్ చేసినాక ఇదిగోండి మిడిల్లోకి వచ్చేటప్పుడు జాయింట్ తీసేసుకొని ఇప్పుడు నేను ఎలా జాయింట్ చేయమంటున్నాను చూడండి. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక పెద్దది ఎంత కావాలో అంతవరకు అయితే నెక్ పట్టి అనేది జాయింట్ చేసేసుకోండి. చేసేసినాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నేనైతే హుక్స్ పట్టి నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ ఎక్కడ లాక్కుండా లూజ్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. రౌండ్ నెక్ కదా, లాగామనుకోండి ఇంకా పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది. ఇగోండి లాస్ట్కి వచ్చేసరికి రఫ్ చేసుకోండి. తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా పైన కుట్టు అనేది వేసేసుకోండి. వేసేసినాక ఈ పట్టీ అనేది వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఇంక కుట్టైనా వేసేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చండి. ఇగోండి ఇదైతే హెమ్మింగ్ చేస్తాను, అందుకోసమే ఈ విధంగా వేసేసాను. సో అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసే ముందులో ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఇలాగా ఇగోండి ఇందాక ఫోల్డింగ్కి ఎంతవరకు ఉంచామో అంతవరకు ఉంచేసి అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. నీట్గా పెట్టేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. తర్వాత ఇగోండి కిందకి వచ్చేసరికి సైడ్ జాయింట్ దగ్గర ఇలాగ కుట్టేసుకొని స్ట్రైట్గా వచ్చి కిందన రఫ్ చేసుకోండి. తర్వాత ఇలా తిప్పేయండి. నేను ఇప్పుడు తిప్పాను కదా వీడియోలో చూడండి. ఇలాగ పక్కనే మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్ల వరకు వేసేసుకోండి. ఇది టైట్గా వచ్చేటప్పుడు ఇంకా ఇప్పేసుకోవడానికి. సో చూసారు కదా, ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది ఇలాగ వేసుకోవచ్చండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయాలి. అలాగే థ్రెడ్స్ ఏమైనా ఉంటే ముందుగానే కట్ చేసేయండి. ఇగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి. ఎక్కువ క్లాత్ ఉండదు, చిన్నది ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది తీసేస్తే సరిపోద్ది. చూసారు కదా ఇక్కడ ఎలాగ వచ్చేసిందో సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు దగ్గర వచ్చేస్తుందండి బాగానే. చిన్నది ఏమాత్రం చిన్నది జస్ట్ తేడా ఉంటుంది కానీ అంత బాగానే వచ్చేస్తుంది. ఇగోండి రెండో సైడ్ అనమాట. హెమ్మింగ్ చేయడానికి ఫోల్డింగ్ చేసేసాం కదా, తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత ఇగోండి ఈ క్రిందికి వచ్చేసాక ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గర పెట్టేసుకొని కుట్టేసుకోండి. తర్వాత 2-3 కుట్లు అనేవి వేసేసుకుంటే అయిపోతుంది. ఇగోండి ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా కుట్టేసుకోండి. సో చూసారు కదండి, ఈ ట్రిక్ తోటి మనం కుట్టామనుకోండి చాలా సింపుల్గా అయిపోతాయండి. ఎన్ని బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చు. అయితే కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒక రోజు అయితే చేయలేము. ఫస్ట్ రోజు అయితే కటింగ్ చేసుకోండి, రెండో రోజు అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. సో అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నాను కరెక్ట్గా సెట్ అయింది. 1 ఇంచ్ అనేది డాట్స్ గురించి ఉంచాం కదా, ఆ డాట్స్ అనేవి నేను ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఇలాగ ఆది బ్లౌజ్ తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను హుక్స్ పట్టి కాజా పట్టి అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదని. తర్వాత ఇగోండి ఈ డాట్స్ అనేవి 1 ఇంచ్కి వేసేసినాక మొత్తం ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఫైనల్గా అన్ని బ్లౌజులు అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ బ్లౌజులు అన్నీ కూడా నేనైతే ఈ విధంగానే స్టిచ్ చేశానండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.